ఓకే. ఇంకొకటి నా పర్సనల్గా నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఒక హీరోయిన్గా కావాలి అనే ఇంటెన్షన్ కన్నా మీకు హీరోయిన్గా ఆఫర్లు వస్తున్నాయి, కానీ మీరు రిజెక్ట్ చేస్తున్నారు. పర్సనల్గా ఇంకేమన్నా రీజన్ ఉందా? అదేం లేదురా, అదే అంటున్నానా, హీరోయిన్గా చేసినప్పుడు ఏంటంటే హెడ్ వెయిట్ ఎక్కువైపోతుంది, అది నాకు ఇష్టం లేదు. నేను విన్నది కమిట్మెంట్స్ అని. కమిట్మెంట్స్ అడిగేది ప్రతి ఒక్క ఏ ఫీల్డ్లో లేదు చెప్పు కమిట్మెంట్స్, ఒక్క మాట. ఐటీ ఫీల్డ్లో లేదా చెప్పు. ఈవెన్ క్యాబిన్ క్రూస్తో సహా పై ఆఫీసర్ ఏదో ఒక రకంగా వాళ్ళని వంచుకోవాలని చూస్తాడు. ఆడదాని లైఫ్ అంటేనే కమిట్మెంట్. ఇంకా అదేంటంటే ఇండస్ట్రీ అనేసరికి బాగా ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తారు. ప్రతి ఫీల్డ్లోని ఉన్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి కమిట్మెంట్స్. ఆడదాన్ని అంటేనే ఏ రకంగా వాడుకోవాలా అని చూస్తాడు మగాడు. రైట్ ఆర్ రాంగ్? సినిమా ఫీల్డ్ ఏంటంటే తెర మీద మనం కనిపించిపోతాం కాబట్టి జనాలకి ఓ దీన్ని ఎలా వాడుకోవచ్చు అలా వాడుకోవచ్చు. ఓన్లీ ఇండస్ట్రీలోనే కమిట్మెంట్సా? తెర మీద కనిపించిన అమ్మాయిని ఎంతమంది అనుభవించాలని అనుకోరు బయట. దీంతో ఒక నైట్ గడపాలని కొంతమంది అనుకుంటారు, దీని పక్కన వేసుకొని తిరగాలని కొంతమంది అనుకుంటారు. రైట్ ఆర్ రాంగ్ కీర్తి నేను చెప్పింది? అవునా? ప్రతి ఒక్కరంటే ఏదైనా మనం గాజు బొమ్మలం అంతే. అది హోమ్లీ లైఫ్, తాతల ఆస్తులు ఉండి గట్టిగా సంపాదించి మన హై లెవెల్ ప్రొఫెషన్లో ఉన్నాం అనుకో, అప్పుడు వేరే సంగతి. ఒకరి కింద వర్క్ చేసేది ఏదైనా కూడా కమిట్మెంట్తో కూడుకున్న లైఫే అది. ఓకే, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, మీకు ఆఫర్లు వస్తున్నాయి హీరోయిన్గా, కానీ కమిట్మెంట్ వల్ల మీరు రిజెక్ట్ చేస్తున్నారని నేను విన్నాను. అది నిజమే? వన్ ఆఫ్ ది పార్ట్ అంటారు. నాకు ఇండస్ట్రీలో ఈ రోజు వరకు నేను ఎవరితో కమిట్మెంట్ చేయలేదు. చేసావని ప్రూవ్ చేస్తే నేను నువ్వు ఏది చెప్తా చేస్తాను. నేను చేయలేదు, చేయను కూడా కమిట్మెంట్స్. నేను నాకు వచ్చినవన్నీ అందుకనే నాకు అవతల వాడి ఇంటెన్షన్ అర్థమైపోద్ది కీర్తి ఈజీగా. వాడు మాట్లాడే విధానంలోనే నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు అది కాకుండా ఈ ఇన్స్టాగ్రామ్లో అట్లని ఫేక్ కాల్స్ ఎక్కువైపోయినాయి. ఓ హాట్ ఉన్నావు అంటాడు, స్వీట్ ఉన్నావు అంటాడు. హాట్ ఉంటే నేను కారం పూసుకున్నాను హాట్ ఉండడానికి? నువ్వు చాలా హాట్గా ఉన్నావు అంటాడు. ఓకే, అది అన్నోడు ఏంటంటే పరిచయం పెంచుకోవడానికి సినిమా అన్న స్టెప్ ముందుకేస్తారు. బట్ మనం 10 years నుంచి ఉన్నాం కాబట్టి తెలుసు కదా, ఈడిచ్చేవాడా ఇవ్వని వాడా ఆఫరు. ఈవెన్ ఇప్పుడు నేను మ్యాట్ 2 ఉన్నది, నాకు వెరీ ఫ్రెండ్లీ అందరూ. ఇచ్చేవాడు ఎవడో ఆఫర్, కమిట్మెంట్ అడగడు. గుర్తుపెట్టుకో ఇది.